శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి. భక్తులపై దయతో పరమాత్మ స్వీకరించిన రూపాలలో శివరూపం ఒకటి. కైవల్యోపనిషత్తు ఆయన రూపాన్ని ఒక మంత్రంలో ఇలా వివరించింది. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. త్రినేత్రుడు, నీలకంఠుడు, ప్రశాంత రూపుడు, ఉమాసకుడు అయిన పరమాత్మ సమస్త జగములకు ఆధారం, సర్వసాక్షి. ఆయన గురించి ధ్యానించి జ్ఞానులు అజ్ఞాన తమస్సు నుండి జ్ఞాన జ్యోతిని చేరుకోగలరు. త్రిపురాసుర, అంధకాసురుడు మొదలగు రాక్షసులను సంహరించి పరమశివుడు ఈ లోకాలను రక్షించాడు. శివుని స్మరించిన వెంటనే సర్వపాపాలు హరించిపోతాయట, సర్వమంగళములు చేకూరుతాయట. పరమేశ్వరుని అర్చించటానికి సర్వవేళలు మంచివే, కానీ శాస్త్రాలు మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చాయి. ఆ రాత్రంతా జాగరణ చేస్తే అలా చేసిన వారికి పరమపదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరుని ధ్యానమే మోక్ష సాధనం. మన దేశంలో అనేక శివక్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటిలో పరమేశ్వరుని సాన్నిధ్యం ఉంది. మహాశివరాత్రి పర్వదినాన ప్రతి భక్తుడు సాధ్యమైతే ఆ పవిత్ర స్థలాల్లో ఏదో ఒక దానిని సందర్శించాలి. కుదరని పక్షంలో లేదా ఇంటి దగ్గరైనా భక్తితో శివుని పూజించాలి. శ్రేయోర్థి అయిన శ్రేయస్సు కావాలనుకున్న ప్రతి మానవుడు కూడా శివారాధన చేయటం అత్యావశ్యకం. పరమేశ్వరుని మహత్తు, శివపూజ, శివక్షేత్రములు, శివలీలలు, శివభక్తుల గాథలు మొదలైన విషయాలు విపులంగా శివపురాణంలో వివరించబడ్డాయి. పరమశివుని కృప వలననే మార్కండేయ మహర్షి చిరంజీవి అయ్యాడు. శివనామం అత్యంత పవిత్రమైనది. శివనామాన్ని స్మరించినంత మాత్రానే సర్వపాపాలు నశించి శుభం జరుగుతుందని ఈ శ్లోకం చెబుతోంది. శ్రీ భగవత్పాదులు రచించిన స్తోత్రాలను, ముఖ్యంగా శివానందలహరి శివభుజంగ ప్రయాత స్తోత్రాన్ని, శివపంచాక్షర స్తోత్రాలను భక్తులు పఠించి జాగరణ చేసి శివానుగ్రహం పొందవలసినదిగా, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, సర్వం శివమయం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఓం నమఃశివాయ అనుకుంటూ ధ్యానం చేస్తూ ఆ శివుని కృపను పొందాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. శివాయ గురవే నమః.